బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఏసీ, డిష్ వాషర్లు కొనాలనే వారికి జీఎస్టీ తగ్గింపు కలిసి రానుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 12% మరియు 28% జీఎస్టీ స్లాబులను తొలగించారు. ఇకపైన కేవలం 5% మరియు 18% రెండు స్లాబులు మాత్రమే అమల్లో ఉంటాయి. కొన్ని కీలకమైనటువంటి వస్తువులు, సేవల ధరలు తగ్గేటువంటి అవకాశం ఉందని, వీటిలో హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపైన జీఎస్టీ తగ్గనున్నట్లుగా సమాచారం. ఫోన్లు, ఏసీలు, సిమెంట్లు వంటి వస్తువులపైన 18% ఉన్నటువంటి జీఎస్టీని 5% స్లాబులోకి మార్చడంతో ధరలు తగ్గుతున్నాయి. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించేటువంటి మందులపైన కూడా జీఎస్టీని పూర్తిగా తొలగించారు. 1200 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి పెట్రోల్ కార్లపైన జీఎస్టీ 40% విధించారు. ఇక ఇవాళ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి 12%, 28% స్లాబులను తొలగించి కేవలం 5%, 18% రెండు స్లాబులను మాత్రమే కొనసాగించనున్నారు. అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి వస్తువులు, సేవల ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే 40% స్లాబుల్లో వచ్చేటువంటి పరిమితి ఏంటి, దాంట్లో ఏ వస్తువులు ఉంటాయి, మొత్తం మీద ఈ జీఎస్టీలో మార్పులు, సంస్కరణల వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు, గుడ్ న్యూస్ చెప్పుకోవాలి, జీఎస్టీ 2.0 సంస్కరణలు. కానీ ఇది ఎంతవరకు ఎవరికి ఎలా ఉపయోగకరంగా ఉంటుంది? ఈ రోజు అర్ధరాత్రి నుంచి అయితే మాత్రం అమల్లోకి రాబోతున్నాయి. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? శ్రాది గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇది దసరా, దీపావళి కలిపిన ధమాకా అంటున్నాను. ఎందుకంటే చెప్తాను నేను కారణం ఏందో. జిఎస్టీ ప్రతిపాదించినప్పుడు మొదలు ప్రతిపాదించింది కాంగ్రెస్, కానీ ఆనాడు వ్యతిరేకించింది బీజేపీ. ఇవాళ బీజేపీ అమలు చేసిన సందర్భంలో రాష్ట్రాలు మొదట వ్యతిరేకించినాయి, మెల్లమెల్లగా అలవాటైన మొన్న కూడా 56వ జిఎస్టీ సమావేశంలో ఈ స్లాబుల సంఖ్య తగ్గించారు. గతంలో 6 స్లాబులు ఉండేవి, 6 నుంచి 4 చేశారు. మొన్నటి సమావేశానికి 4 నుంచి 2 స్లాబులు తగ్గించారు. దీని పూర్వాపరాలు దేని మీద ఎందుకు శుభసూచకంగా చెప్తాను. కేవలం సిమెంట్, సెల్ ఫోన్లు తక్కువైతే ప్రజలకి ఏమొస్తుంది చెప్తాను నేను. దానికి సంబంధించిన అంశం ఇన్సూరెన్స్ మీద ఎట్లా జరుగుతుంది చెప్తాను నేను. మొదటగా ఈ స్లాబులు తగ్గించినందుకు భారత ప్రభుత్వానికి మనం కృతజ్ఞత చేసుకోవాలి. అట్లాగే కొన్ని స్లాబుల్ని చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న స్లాబులు 4, అంతకుముందు 6 ఉండేవి. మొన్నటిదాకా ఇప్పుడు ఇవాటి దాకా అమల్లో ఉన్న స్లాబులు 4, 5, 12, 18, 25% ఉండే స్లాబులు. ఇవి కాకుండా దీని కిందికి రాని కూడా కొన్ని ఉన్నాయి, అట్లాగే ఉంచారు. ఉదాహరణకు మనకు ఇంధనం మీద, అంటే పెట్రోల్, డీజిల్ మీద జిఎస్టీ లేదు, దానికి వ్యాట్ ఉంటుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పన్ను దంచి వేస్తుంటాయి. దాదాపు 60% పన్నులే ఉంటాయి పెట్రోల్, డీజిల్లో 50% పైనే ఉంటాయి రాష్ట్రాలను బట్టి. కనుక అట్లా ఆ పన్నులు దీనికి తీసుకురాలేదు. రెండోది మద్యం మీద కూడా, అంటే పెట్రోల్, డీజిల్, మద్యం ఈ రెండింటి బయట ఉంచారు. ఇవి కాకుండా అదనంగా స్లాబ్ సృష్టించకుండా స్లాబ్ సృష్టించారు. మీరు అన్నట్టు చెప్పారు కదా, 12 లక్షల పైగా బేసిక్ వాల్యూ, అంటే మన ధర ఉన్న దాని మీద, అంటే మనం ఏమంటారు షోరూమ్ రేట్ అంటాం కదా, దాని మీద ఉన్న అన్ని కూడా 40% దానిలోకి వెళ్ళిపోయాయి. కొన్ని విలాస వస్తువులు ఇవన్నీ కూడా 40% అన్నారు. దానికి స్లాబ్ అని నిర్ణయించకుండా వాటిని ఇందులో నుంచి మినహాయించడం వల్ల జిఎస్టీలు లేదు కనుక వాళ్ళకి 40% కానీ విధించుకునే అవకాశం వచ్చింది. ఇక దీపావళి ధమాకి ఎందుకంటున్నానంటే, ఇందులో 3 ఉన్నాయి: విద్య, ఆరోగ్యము, మౌలిక వసతులు. అట్లాగే వీటి మీద కూడా ట్యాక్సెస్ తక్కువ చేశారు. అంటే మనకు నేను చెప్పిన మనకు కొన్ని అంశాలు, చెప్పుల మీద తక్కువచ్చు, మన వస్త్రాల మీద కావచ్చు, అట్లాగే మనకు సెల్ ఫోన్లు, సిమెంటు, స్టీలు వీటి మీద తక్కువ అవుతున్నాయి. ఇది మంచి పరిణామం ఉంటుంది. ఇప్పుడు కూడా పన్ను నొప్పి తెలియకుండా పన్నులు వసూలు చేసే ఉండాలని చెప్పి అర్థశాస్త్రం రచించిన చాణక్యుడు ఎప్పుడో ఆనాడు చెప్పారు. ఇప్పుడు కాదు, మౌర్య సామ్రాజ్యం అప్పుడే చెప్పారు. చాణక్యుడి అర్థశాస్త్రం ఇప్పటికి కూడా మనకు ఆచరణీయం. అట్లా చూసుకుంటే అందులో పన్ను నొప్పి అంటే ఈ పన్ను నొప్పి కాదు, ఆ పన్ను నొప్పి. ఆ పన్ను నొప్పి ఏమంటే తక్కువ శాతం పన్నులు ఉన్న దేశంలో ఎక్కువ శాతం వసూలు అవుతున్నాయి. ఇంకోటి రామ్మోహన్ రావు గారు, ఇక్కడ కీలకంగా వినిపిస్తున్న మరో అంశం ఏంటంటే, రాష్ట్రాలకు సంబంధించి ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంది, రాష్ట్ర ఆదాయానికి ప్రత్యామ్నాయం చూపించాలి అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. జీఎస్టీ అమలుతో కేంద్ర ఆదాయంతో పాటుగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదాయం కూడా తగ్గేటువంటి అవకాశం ఉందా? గమ్మతే అదే అని అంటున్నారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, బంగారు బాతులు ఒకేసారి పోసుకుందామని రాష్ట్రాల ఆలోచన. అందుకనే జిఎస్టీ సంస్కరణలకు మొదటి నుంచి రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి.
బీజేపీ వచ్చిన తర్వాత కదా రాష్ట్రాల ఈ జిఎస్టీ సంస్కరణ జిఎస్టీ ప్రారంభమైంది. మొదట్లో ఇదే అన్నారు. దానికి పరిహారం కూడా ఉంది. చట్టం చదివిన వాడిగా అడ్వకేట్ చెప్తున్నాను. జిఎస్టీ చట్టంలో ఏముందంటే, ఒకవేళ అంతకుముందు దాకా రాష్ట్రాలకు ఆదాయం ఎంత వచ్చేదో అంతకంటే తక్కువ అయితే దానికి పరిహారంగా కేంద్రం తన వసూళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు కంపెన్సేట్ చేసింది కూడా ఇప్పటిదాకా అంటున్నాను. అది అర్థం చేసుకోవాలి మనం. రాష్ట్రాల అభ్యంతరాలు ఏవి కూడా వీళ్ళు అనిపిస్తలేదు. ఉదాహరణకు మద్యాన్ని ఇందులో చేరుస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎందుకు రావడం లేదు? మద్యాన్ని జిఎస్టీ పరిధిలో తీస్తాం, అత్యధిక శాతం 25% ఉంది, 25% చేస్తామని ప్రతిపాదించింది. మరి ఎందుకు వీళ్ళు రాష్ట్రాలు ఒప్పుకోలేదు? అంటే అన్యాయంగా వీళ్ళేమో కేంద్ర ప్రభుత్వం బదనాం చేస్తారు, రాష్ట్రాలు మాత్రం అడ్డగోలుగా మద్యం మీద పెట్రోల్ డీజిల్ మీద దోచేస్తామంటారు. తప్పు కదా. అందుకని రాష్ట్రాల అభ్యంతరాలు ఉన్నాయి కాదంటే, రాష్ట్రాల అభ్యంతరాలకు చట్టంలోనే పరిష్కారం ఉంది, జిఎస్టీ చట్టంలోనే. వాళ్ళకి కనుక ఇంత ముందు దాకా ఎంతైతే డబ్బు వచ్చిందో అంతకంటే తక్కువ వస్తే మీకు ఇస్తామని. ఇద్దరు నష్టపోతారు కదా. అంటే పన్నులు వసూలు చేయడమే ధ్యేయంగా ఉందా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత? రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాగా అడ్డగోలు పన్నులు వసూలు చేసుకుంటా, సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటే, ఇష్టం ఉన్నట్టు ప్రజల సొమ్మును పంచిపెట్టుకుంటే చేయడానికి ఇవన్నీ పనులు వీళ్ళు చేసేది. అంటే మద్యానికి బానిస చేసి ప్రజల నుంచి దోచుకోవాలి, అట్లానే డీజిల్ పెట్రోల్ మీద అడ్డగోలు ట్యాక్సీలు వేసుకోవాలి, ఎవడు ఇష్టం ఉన్నట్టు వాడు వ్యాట్ వేసుకోవాలి, 60 రూపాయలు పెట్రోల్ 100 రూపాయలు 10 అమ్ముకోవాలి. ఇదేనా వీళ్ళు చేసే పని? కేంద్ర ప్రభుత్వం విమర్శించే ముందు జ్ఞానం ఉండాలి వీళ్ళకి కూడా అంటున్నాను. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటదని చెప్పి మొదట్లో చేసి వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం కూడా నష్టపోతుంది కదా. మీరు ఎట్లా నష్టపోతారు, వాళ్ళు కూడా నష్టపోతారు కదా. కానీ నష్టపోరు అంటున్నాను. ఒక ఉదాహరణ చెప్తాను శ్రీరాజ్ గారు, 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, గతంలో ఇట్లాగే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, మీకు అనుభవం తెలుసు, మీకు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 13% స్టాంప్ డ్యూటీ ఉండేది. దాన్ని JNURM అంటే జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ అని చెప్పి వాళ్ళు ఏం ప్రతిపాదించారంటే, అయ్యా మీరు ఈ జిఎస్టీ ఏమంటారు ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఇంత ఉండొద్దు, తక్కువ చేయండి, ఎక్కువ వసూలు అయితే మేము ససేమిరాండి ఈ రాష్ట్రాలన్నీ కూడా. ఇప్పటికి కూడా దుర్మార్గంగా 7% 8% వసూలు చేస్తున్నారు అన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, దీని మీద ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ ఫీజును స్టాంప్ డ్యూటీని తక్కువ చేస్తే ఎక్కువ వసూళ్ళు అయితే అని చెప్పారు. మహారాష్ట్ర గవర్నమెంట్ దానికి అనుగుణంగా మార్పులు చేస్తే మొదటి 6 నెలలు, మీరు అన్నట్టు మొదటి 6 నెలలు నష్టాలు వచ్చినాయి, దానికి పన్నులు తక్కువ వసూలైనాయి. కానీ వాళ్ళు ఏం చేశారు, 6 నెలల తర్వాత చూస్తే అంతకు సంవత్సరం కంటే ఎక్కువ డబ్బులు వసూలైంది. ఇప్పుడు సాదా బైనామాలు రాసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఎక్కువ ఉంటే, ₹1,00,000 వస్తువు ₹1,00,000 ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే, గతంలో మనకు దీని ప్రకారం అయితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 13% కట్టేది. అంటే 13,000 కట్టాలి ₹1,00,000 ఆస్తిని కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే. ఇప్పుడు 5% చేయడం వల్ల ఏమైంది, 5,000 సరిపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ ప్రోత్సహించబడ్డారు, రిజిస్ట్రేషన్ కోసం పోయినారు, సాదా బైనామాలు రాసుకొని కోర్టు కేసులు అన్ని ఎదుర్కోకుండా ఈజీగా పక్క కాగితం చేసుకున్నారు. సేమ్ అదే దీన్ని సూత్రం అంటున్నారు. ఇవాళ ఈ జిఎస్టీ సంస్కరణ చేయాలంటే ప్రతిసారి రాష్ట్రాలు అడ్డం పడుతున్నాయి, వాళ్ళకి నష్టం అవుతున్నాయి అంటున్నారు. మీరు చూడండి, ఇడ్లీ తిన్నా కూడా మీరు ఒకసారి బిల్లు తీసుకొని, నేను చాలా బిల్లు తీసుకుంటాను నేను ప్రతి దగ్గర కూడా. ఆ బిల్లులో చూడండి HGST CGST అని ఉంటుంది కదా. CGST అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్, ఆ HGST అంటే స్టేట్ గవర్నమెంట్. అంటే ఇదివరకు 18% ఉంది అనుకోండి, చెరి 9% పోయేది కదా, 28 ఉంటే చెరి 14 వచ్చేది కదా. మరి నష్టం అయితే మీకే అయితే, వాళ్ళకి కూడా అయితే కదా కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు కూడా ప్రభుత్వాలు కదా, మనకు సేవ చేయాల్సింది కదా, కేంద్రమైన రాష్ట్రమైనా. మీరు పన్నులు ఎక్కువ వసూలు చేసుకుందాం, ఎక్కువ అడ్డగోలు పంచి పెడదామని రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే చెల్లదు కాక చెల్లదు. కనుకని ఇప్పుడు కూడా రామ్మోహన్ రావు గారు, మీరు చెప్తున్న దాంట్లో ఇంకో కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే, ప్రెజెంట్ 40% అనేది ఏదైనా వ్యూహం అనుకోవాలా? ఎందుకంటే ఇప్పటికే మెడిసిన్ కి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, మరి ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఇష్యూస్ మీద కొంతవరకు తగ్గింపు ఉంటుంది అనేటువంటిది వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. అది సామాన్య ప్రజలకి, మధ్య తరగతి వారికి వెసులుబాటు కల్పించిన 28% ఇప్పటి వరకు ఉన్న దాన్ని 40% పెంచడం ఒక వ్యూహం అనుకోవాలా? ఎప్పుడు కూడా డబ్బు ఉన్న వాడి దగ్గర ఎక్కువ వసూలు చేయాలి, డబ్బు లేని వాడి దగ్గర తక్కువ. అది పన్నుల విధానం అట్లుండాలి. నేను చెప్తాను, ఇన్సూరెన్స్ సంఘం మాట్లాడారు కనుక ఇన్సూరెన్స్ ఫ్రీ చేశారు తెలుసా. ఇప్పుడు నాకు ₹1,00,000 ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేది ఉంటే మొన్నటి దాకా ఎంత పడింది తెలుసా మీకు? చాలా దుర్మార్గం అంటే దుర్మార్గం. మనకు 18% ట్యాక్స్ ఉందండి. అంటే లక్షకు 18,000 వసూలు చేశారు ఇన్సూరెన్స్ మీద. నేను మీ ప్రభుత్వం వైద్యం అందించదు, నేను ప్రైవేట్ ఇన్సూరెన్స్ దగ్గర తీసుకుంటే ₹1,00,000 ఎవడైనా, ఆఖరి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా LIC వాళ్ళ దగ్గర కూడా ఎంత వసూలు చేశారు? 18% వసూలు చేశారు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా, ఇది తక్కువ కాదు, మొత్తమే తీసేసాం. ఎంత అద్భుతమైంది, ₹1 లేకుండా జీరో ట్యాక్స్ చేశారు. ఇప్పుడు చూడండి, సంస్కరణలో 25 ఉన్నది 18 చేసి, 18 ఉన్నది 12 చేసి, 12 నుంచి అట్లా చేయలే కదా. 12, 25 తీసేసి 18 ట్యాక్స్ ఉన్న బాపత్తి కూడా 12 మార్చారు, 5 మార్చారు కొన్నితే. ఈ ఇన్సూరెన్స్ రంగంలో అయితే పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ చేశారు, ₹1 కూడా GST పడదు. ఎంత అద్భుతమైంది. గతంలో 18,000 కట్టేవాడు, ₹1,00,000 ప్రీమియం కట్టాలంటే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరానికి మురిగిపోతుంది. అనారోగ్యం బాగా ఎవరికైనా కోరుకోడు కదా, నాకు అనారోగ్యం కావాలి, హాస్పిటల్ చేంజ్ చేయాలి, ఇన్సూరెన్స్ వాడుకోవాలని ఎవరు కోరుకోరు కదా. ₹1,00,000 ఇన్సూరెన్స్ కట్టేది ఉంటే నేను ప్రీమియం కట్టాలి, 18,000 అదనంగా 1,18,000 కట్టాల్సి ఉంటుండే. ఇప్పుడు ఒక్కరు ఆ 18,000 మొత్తం తప్పినాయి కదా.
చాలా సంతోషం కదా. వీళ్ళు ఏమంటున్నారంటే మా 9% పోయింది కదా అంటున్నారు. ఇది రాష్ట్రాలు దుర్మార్గం కదా, ప్రజల మీద శవాల మీద పేరాలు ఏర్కోవడం కదా ఇది. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలు ఉంటాయి ఎప్పుడైనా, కేంద్రానికి కూడా అభ్యంతరాలు ఉంటాయి. అందుకని అదొకటి. రెండోది ఏంటంటే 40% ఎక్కువ అని అంటుంది కదా, నిజమే. 15 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయల కంటే ఎక్కువ మనం ఏమంటారు షోరూమ్ రేటు, ఎక్స్ షోరూమ్ రేట్ అంటాం కదా, ఉన్న దాని మీద నష్టమే ఉంది అంటున్నారు. తాగేవాడు కూడా తాళ్ళ పన్ను, కొంచెం పెద్ద కారు వాడదాం అనుకుంటున్నారు. 12 లక్షల రూపాయలు అయితే మధ్య తరగతి వాడే కార్లన్నీ 12 లక్షల రూపాయలే ఉన్నాయి, దాటి ఏం లేవు. మధ్య తరగతి వాడు నష్టమే కాదంటున్నారు. ఇది వీళ్ళు మాట్లాడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా తప్పు అనే దాని మీద వ్యూహం అంటారు సిరాజ్ గారు. నేను చెప్తాను వ్యూహం ఉండదు. వ్యూహం దీని వెనక ఏముందంటే కేవలం ప్రజల పట్ల ప్రేమతో పాటు వస్తు వినియోగం పెంచాలి. ఎప్పుడు కూడా ట్యాక్సెస్ తక్కువ ఉంటే జరుగుతుంది. వాళ్ళు అమెరికా సుంకాల పేరు మీద అడ్డగోలు వేస్తుంది కదా, మన మార్కెట్ మనం తయారు చేసుకుందామనే జ్ఞానం ఇప్పటికైనా వచ్చింది ప్రభుత్వానికి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదాలుగా మిగిలిపోయి బీజేపీని విమర్శిస్తున్నాను. కానీ వాళ్ళు ఏమైందంటే నిన్న మోడీ గారు అన్నారు ఏమని, సుంకాలు అడ్డగోలు పెంచుతున్నారు, అట్లానే మనకు ₹1,00,000 అక్కడికి అమెరికాకు వెళ్ళాలంటే మనకు వర్క్ వీసా కింద లేకపోతే నైపుణ్య వీసా కింద మేధా వలస కింద వెళ్తే $1,00,000 కట్టాలంటే $88 లక్షలు కట్టాల్సి వస్తుంది ఎట్లా అన్నారు కదా. అవును, మేము అక్కడికి పంపియం, మా మేధస్సుని ఇక్కడే వాడుకుంటాం. దాంతో పాటు మీరు సుంకాలు వేస్తున్నారు కదా, సుంకాలకు ప్రతిగా మనమేమంటున్నామంటే ఖచ్చితంగా సుంకాలు తక్కువ చేసుకుంటాం, ఏది మన జిఎస్టీ తక్కువ చేస్తాం, మన వినిమయాన్ని పెంచుకుందాం. ఎవరిదో ఆపిల్ కంపెనీ మనం కొనుక్కోవాల్సింది, మన దానికి అంతకంటే మంచి సరుకు మన దగ్గర తక్కువ వస్తే మనం కొనుక్కుంటాం కదా. అందుకని ఇక్కడ ఏమైందంటే జిఎస్టీ తగ్గిపోయి ఒక వ్యూహం ఉన్నది కేంద్ర ప్రభుత్వం చేసేది. మన వస్తువుల విలువ, మన వస్తువుల వినిమయం పెంచి తక్కువ ట్యాక్స్ తీసేయడం వల్ల ఎక్కువ వాడకం ఉంటుంది. వాడకం ఉండడం వల్ల ఇల్లు కొత్త కట్టుకుంటారు. ఇప్పుడు సిమెంటు, స్టీలు వీటి మీద జిఎస్టీ తగ్గించారు కదా, ఆటోమేటిక్ గా ఇల్లు కట్టుకునే వాడికి ₹1,00,000 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే వాడికి కనీసం 50,000 మిగులుతాయి. ఇప్పుడు ఈసారి 20 లక్షలతో 10 లక్షలకి ఇల్లే కాదు, 20 లక్షలు 50 లక్షల రూపాయలు మిగులుతున్నాయి 20 లక్షలలో, నయమే కదా. అందుకని ఇన్సూరెన్స్ తో పాటు ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిన 2 స్లాబులు ఇవాళ రాత్రి నుంచి అమలవుతాయి. రేపు 22వ తేదీ అంటే ఇవాళ అర్ధరాత్రి 12. రామ్మోహన్ రావు గారు, ఏదైతే జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత భారీ సంస్కరణలు తీసుకొచ్చామన్నారు, ఇప్పుడేమో జిఎస్టీ 2.0 అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే రీసెంట్ గా ఈ 2.0లో ఇంకా ఎలాంటి సంస్కరణలు, మార్పులు, చేర్పులు, మినహాయింపులు ఇస్తే బాగుండిద్ది అనేది మీ అభిప్రాయం? ఖచ్చితంగా నా ఉద్దేశం అంటే ఇంధనం మీద రావాలి. మంచి ప్రశ్న సిరాజ్. ఇప్పుడు ఇంధనం మీద అడ్డవులుగా దోచుకుంటున్నారు. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో యానాం అని ఉంటుంది, అది పుదుచ్చేరి రాష్ట్రంలో భాగం. పక్కనే ₹15 ₹20 తక్కువ ఎక్కువ ఉంటుంది పెట్రోల్. యానాం పోతే ₹90 పెట్రోల్ దొరుకుతుంది. మరి ₹90 పెట్రోల్ ఉన్నానా ఉండొద్దా? ఎందుకు మరి వాళ్ళ అంటే కేంద్ర ప్రభుత్వ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది, రాష్ట్రం లేదు అక్కడ. కేంద్రపాలిత ప్రాంతం కనుక మీరు కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్నిట్లలో ₹10 నుంచి ₹15 తక్కువ ఉంటుంది. ఏది పెట్రోల్ రేటు, డీజిల్ రేటు తక్కువ ఉంటుంది. మరి అటువంటి అప్పుడు ఆ ప్రయోజనం మనం పొందాలంటే ఏం చేయాలి? ఇవన్నీ తీసేసి రాష్ట్రము కేంద్రం వద్దిగా కలిపి 18% ట్యాక్స్ కింద తీసుకురండి. నష్టమే ఉన్నాయి. ఇప్పుడు ఇంధనాల్ని 18% ట్యాక్స్ కింద తీసుకొస్తే వాళ్ళు చూడండి ₹110 పెట్రోల్ ₹70 ₹80 అవుతుంది. అది ఇష్టం లేదు, రాష్ట్రాలకు ఇష్టం లేదు. కేంద్రం అంటుంది, కేంద్రం మొదటి నుంచి అంటుంది ఇంధనాన్ని అప్పుడు 25% ఉండే, 18 కాదు కానీ 25 తీసుకొస్తా అన్నది మాక్సిమం లిమిట్. మరి ఎందుకు ఒప్పుకోవడం లేదు ఈ రాష్ట్రాలు? వాళ్ళ స్వార్థం కాదా? అందుకని ఏమంటున్నారంటే ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ పార్టీలన్నీ కూడా ప్రజల నుంచి ఎంత కొల్లకూడదా, ఏం చేద్దామని. ఒక మాట సిరాజ్ గారు ఏముంటదంటే ప్రత్యక్ష పన్నులకు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. చూడండి, జిహెచ్ఎంసీ పన్ను తీసేస్తా అంటాడు. ఎందుకు? డైరెక్ట్ పన్ను కనుక బాధపడతారు కనుక. పరోక్ష పన్నులు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పరోక్ష పన్నులు ఖచ్చితంగా ఇవి మద్యము అట్లాగే మనకు ఇంధనం, ఈ 2 కూడా పరోక్ష పన్నులు పడేటి కనుక తాగేవాడే కడతాడు తాళ పన్నుని వసూలు చేస్తున్నాను. నేను చెప్తున్నాను మద్యం మీద పెద్దగా నాకు అభ్యంతరాలు లేవు, కానీ డీజిల్ పెట్రోల్ మీద మద్యం తాగేవాడే కడతాడు. మన అందరం తాగుబోతులు కాదు ప్రజలందరూ కూడా. కనుక మద్యం మీద మీరు 40% 50% వసూలు చేసుకోండి, నష్టమైంది. అందుకని ఇప్పుడు సిగరెట్లు, విలాస వస్తువులు వీటి మీద కూడా పన్ను పెంచే ఉన్నది. 40% దాటి కొన్ని కార్లు ఇవన్నీ ఉన్నాయి కదా. కనీసం ఈ సంస్కరణలో మీరు అనే ప్రశ్న ఏంటంటే ఏది ఈ మన ఇంధనాల మీద అంటే పెట్రోల్, డీజిల్ మీద కనీసం ఇప్పుడు 18% అన్నారు కదా, 18% తక్కువ చేయండి. లేదు మీరు విలాస కిందకి రాదు కనుక నేను చెప్తున్నా వీటి మీద 18% కనుక చేస్తే చాలా వరకు పెట్రోల్ రేట్లు, డీజిల్ తక్కువైతే దానివల్ల నష్టం కూడా లేదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు రష్యా నుంచి $55-60 మనం బ్యారెల్ ముడి చమురు కొనుక్కుంటున్నాం. గతంలో $110 కొనుక్కున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు $110 ముడి చమురు కొనుక్కుంటే, బ్యారెల్ ముడి చమురు కొనుక్కుంటే $110 అప్పుడు $70-80 పెట్రోల్ ఉంది. ఇవాళ పెట్రోల్ మీద ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ₹5 లక్షల కోట్ల ప్రతి సంవత్సరం కొత్తగా సంపాదించుకుంటుంది, ఎక్కువ మామూలు కంటే. మరి నష్టం తప్పే కదా.
నేను దీనిలో సమర్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ దోపిడీ కరెక్ట్ అంటున్నాను. నేనేమంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ చేయండి, ఇక్కడ మాట్లాడండి చూద్దాం. కనీసం ఓ 2 లక్షల కోట్ల ప్రజలు మిగులుతాయి కదా. మరి $78 ఉన్నప్పుడు అదే రేటు ఉండి $110 ఉన్నప్పుడు అదే రేటు ఉండి తప్పు, అదే అంతకంటే తక్కువ రేటు ఉన్నప్పుడు ఎవరు మోసం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కదా మోసం చేసేటి. కనుక వీళ్ళ లోపాలు వాళ్ళు ఒప్పుకోరు. కానీ మీరు చెప్పిన దాంట్లో ఇంకో కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే రామ్మోహన్ గారు, ఒక డౌట్, ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకునేటువంటి విధానం అనుకుంటే పరోక్ష పన్నుల మీద కూడా పూర్తి స్థాయిలో సంస్కరణలు తీసుకురావాలా? ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సిస్టమ్ కావాలి దాని మీద కూడా. ఖచ్చితంగా కావాలి సార్, అది చాలా కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే పరోక్ష పన్నుల మీద కూడా ఇప్పుడు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, జిఎస్టీ మన హెల్త్ ఇన్సూరెన్స్ మీద తీసేయడం చాలా కరెక్ట్ అంటున్నాను. అట్లాగే హెల్త్ కు సంబంధించిన వస్తువులు ఉన్నాయి, సర్జికల్ సామాగ్రి, వీటి మీద కూడా జిఎస్టీని 5% తీసుకొచ్చారు. విద్యలు కూడా పెన్సిల్లు, పెన్నులు, రబ్బర్ల మీద కూడా మన దాకా 12% ట్యాక్స్ ఉండే సిరాజు. ఇప్పుడు ఏం చేశారు, వాటిని 5% తీసుకొచ్చారు. మంచిది కదా. అందుకని విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణ మంచిది వచ్చింది. దాంతోపాటు ఇన్సూరెన్స్ రంగంలో మంచి సంస్కరణ వచ్చింది. ఎల్ఐసి లాంటిది బతకడానికి మంచి అవకాశం అంటున్నాడు. ఇవాళ ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ కూడా నిన్నటి దాకా 1,18,000 కట్టేవాళ్ళు కదా, 1,00,000 ప్రీమియం కట్టేది ఉంటే అది మొత్తం తీసేశారు. మంచిది. దాంతోపాటు మీరు అన్న సంస్కరణల భాగంగా మద్యంది పక్కన పెడతాం. మద్యంది కొంచెం తాగుబోతులు ప్రోత్సహించొద్దు, దాన్ని పెంచాలి. అది ఓ రకంగా చెప్పాలంటే ఎంత ట్యాక్స్ ఉంటుందో మంచిది, ఒప్పుకుంటాను. సిగరెట్లు కానీ మద్యం కానీ ఏదైతే ఇంధనాల విషయంలో మధ్యతరగతి వాళ్ళు వాటేం కాదు. ఇవాళ ప్రతి వాడి జీవితంలో అవసరం. వాళ్ళ ఉదాహరణకు చెప్తున్నాను ఏంటంటే, నానో యూరియా వచ్చింది. రైతులు డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు. డ్రోన్లకు డీజిల్ పడుతుంది కదా, దాని కరెంట్ వాడడానికి రాదు కదా, లేకుంటే మన ఎలక్ట్రిక్ పవర్ అని కావాలి కదా దానికి. కనుక ఒకవేళ పెద్ద ట్రాక్టర్లు వాడతారు. వ్యవసాయ పనిముట్లు పెరిగినాయి. యాంత్రీకరణ వల్ల వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చినాయి. వ్యవసాయానికి లాభించినట్టు అవుతుంది. కనుక ఈ పెట్రోల్ డీజిల్ మీద మాత్రం దీన్ని జిఎస్టీ పరిధిలో తీసుకురావాలి. 18% జిఎస్టీతోనే పని చేయాలంటున్నాను. అప్పుడు నష్టమేం లేదు. ఇంకా తక్కువ కూడా మనం చమురు సప్లై చేసుకుందాం, మన సొంత చమురు కాపాడుకుందాం. ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిలో మద్యము అట్లాగే వీటి మీద రెండింటి మీద తగ్గిద్దాం, మీద తీసుకొస్తామంటే వ్యతిరేకించిన దుర్మార్గంగా వీళ్ళే. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు దోచుకోవడానికి మరో మార్గం వెతుకుంటున్నారు నేను. కానీ రామ్మోహన్ రావు గారు, ఇంకో కీలకమైనటువంటి ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ కనపడుతున్నటువంటి సిస్టంలో పన్నులు విధించడం, ఆ పన్నుని కలెక్ట్ చేయడం ఒక ప్రాసెస్ అయితే, పన్నుల ఎగువేత మీద కూడా ఒకసారి మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద ఎలాంటి పరమైనటువంటి విధాన చర్యలు ప్రెజెంట్ లోపించినాయి అనుకోవాలి? 2 రకాలుగా ఉన్నాయి. పన్నుల విధింపులో గతంలో మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండే. నేను ఉదాహరణ చెప్తాను. మల్టిపుల్ ట్యాక్సెస్ నుంచి ఏం చేశారంటే, ఇప్పుడు దీన్ని జిఎస్టీ పరిధిలోకి వచ్చినాక ఒకే దేశం ఒకే పన్ను విధానం వచ్చింది. అంతకుముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ బట్టల షాప్కు సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చాడు నా ముందటే. నేను కదిరి చెప్తాను గుంతకాంలో వచ్చి ఏం చేశారు, లోపలికి వెళ్ళి అన్ని బట్టలు కొనుక్కున్నారు, పెళ్లి బట్టలు. బయటకు వచ్చినాక కార్డు తీసి చూపించాను. నేను పలానా ట్యాక్స్ ఆఫీసర్ను, ఈ మొత్తం బిల్లు నేను కట్టను, బిల్లు ఇచ్చేవన్నాడు. ఏడ్చుకుంటూ ఇచ్చి, ఈసారి వీడు దొంగ, వీడిని ఆయన మొత్తం వసూలు చేసిండు సార్, మొత్తం పెళ్లి బట్టలు అప్పట్లో 10,000 అంటే చాలా ఎక్కువ, 10,000 పెళ్లి బట్టలు మొత్తం మోసం చేసి తీసుకెళ్ళాను. ఎందుకు? మల్టిపుల్ ట్యాక్సెస్ విధానంలో ఏముండే అంటే రకరకాల లెక్కలు పత్రాలు చూపించమని చెప్పి వేధించేవారు. వాళ్ళు జిఎస్టీ వచ్చినాక చిన్న ఇడ్లీ బండి నుంచి మొదలు పెడితే పెద్ద మాల్ దాకా కూడా జిఎస్టీ డైరెక్ట్ వచ్చేసింది. ట్యాక్సీలలో మోసం చేసే అవకాశం లేదు, డైరెక్ట్ ట్యాక్స్ చేయొచ్చు. కానీ ట్యాక్సీల మోసం ఎక్కడ జరుగుతుంది చెప్తాను నేను. ఆదాయ పన్ను దీనికి కిందికి రాదు, సమస్య అది. ఆదాయ పన్ను దీని కిందికి వస్తలేదు. ఆదాయ పన్ను స్లాబులు ఏమున్నాయి, ఇప్పటికీ దుర్మార్గమైన స్లాబులు ఉన్నాయి ఆదాయ పన్నులో. అది కూడా తగ్గించారు. మొన్న అంతకంటే బాగా తగ్గించారు. ఒక మాట చెప్తాను, చాలా మంది తెలియని విషయం ఏంటంటే, స్వాతంత్రానికి పూర్వం కానీ స్వాతంత్రం వచ్చిన కొత్తలో దాదాపు 60-70 వరకు కూడా ఇవాళ అంతకుముందు ఏముండే అంటే, ఆదాయ పన్నులో 97% పోయేది కొన్నిట్లయితే, సర్వీస్ ట్యాక్స్ తో కలుపుకొని 97%. అంటే వాడు ₹1,00,000 అంటే 3,000 మనం మిగిలితే 97,000 ప్రభుత్వానికి పన్నులు కట్టాల్సి ఉండే. దానిలో సంస్కరణలు వచ్చుకుంటూ ఏం చేశారు ఇప్పుడంటే 30% మ్యాక్సిమం పెట్టారు. నిజంగా 10 లక్షలు సంపాదించుకునే వాడు జీతాలు పెరిగినాయి. ఇవాళ ఒక మామూలు టీచర్ కూడా ₹1,00,000 జీతం వస్తుంది. 12 లక్షలు జీతం తీసుకునే ఆయన ఇవాళ 30% అంటే సుమారు మనకు 30%, ప్రతి లక్షకు 30,000 కట్టాల్సి వస్తుంది కదా. దీన్ని ఏం చేయాలంటే, ఈ మన ఆదాయ పన్ను ఎగబెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆదాయ పన్ను 2 రకాలు. ఒకటేమో ఉద్యోగుల ఆదాయ పన్ను ఎట్లా కడుతున్నారు వాళ్ళు తప్పదు, ఎందుకంటే ట్యాక్స్ డిడక్షన్ చేసే వాళ్ళకి ఇచ్చేస్తారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనులు చేసే వాళ్ళకు కూడా డిడక్షన్ అవుతుంది. రియల్ ఎస్టేట్ లో చాలా పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ లో అంతా జరిగేది ఇవాళ మొత్తం అంతా కూడా బ్లాక్ మనీ, సెలామణిలో ఉన్నాయి. కనుక వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో ఏం చేస్తారో తెలియదు. వ్యవసాయ రంగం మీద కూడా అందరికీ పన్ను రాయితీ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నాను. 10 ఎకరాల పైన ఉన్న ఆసామికి ఖచ్చితంగా ఆదాయ పన్ను పద్ధతిలో తీసుకురావాలి. అప్పుడు ట్యాక్సులు కూడా తగ్గించాలి. 30% అనేది కరెక్ట్ కాదు. ఎంత సంపాదించుకున్నా 15%, 10% కుదించండి. ఎందుకంటారో చెప్తాను.
వాళ్ళు యాజ్ అడ్వకేట్ గా మాకు ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే పన్ను ఎట్లా తప్పించుకోవాలి అనే దానికే వీళ్ళని పెట్టుకుంటున్నారు. కానీ అభివృద్ధి చెందిన దేశాలు అట్లా పెట్టుకోరు. పన్ను ఎగబెడితే రేపు పొద్దున మా మీద ఫైన్ పడుతుంది, జాగ్రత్తగా ఉండాలని పన్ను ఎగబెట్టకుండా ఎట్లా కట్టాలని కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మార్పులు వచ్చినాయి. మనం దావైపు ఎందుకు పోవద్దు? అందుకని ఆ పన్నులు ఎగబెడతా అనేది కేవలం వీటి జిఎస్టీలు జరుగుతలేదు. ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే కొంతవరకు మోసం చేయొచ్చు. సోమేష్ కుమార్ మీద కేసు అయింది. మన గతంలో తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్ ఈ జిఎస్టీ ఎగవేతలకు కారణమైందని చెప్పి ఆయన మీద కేసు నడుస్తుంది. ఇప్పుడు కేసు పెట్టారు కూడా. కానీ అట్లా కాకుండా ఉండాలంటే ముఖ్యంగా ఆదాయ పన్ను స్లాబుల్ని తగ్గించాలి. దాని ద్వారా ఎక్కువ ఆదాయ పన్ను వసూలు అవుతుంది. ఇప్పుడు మొత్తం దేశంలో 140 కోట్ల మంది జనం ఉంటే 6 కోట్ల మంది ఆదాయ పన్ను పరిధిలోకి ఉన్నారు. 6 కోట్ల మంది చూడండి ఎంత దుర్మార్గం. మిగతా వాళ్ళందరూ ఏంది? చాలా మంది లేరా? 60 కోట్ల మంది ఆదాయ పన్ను. రామ్మోహన్ రావు గారు ఒకే చివరి ప్రశ్న ఏంటంటే జిఎస్టీలో ఏదైతే ఇప్పుడు సంస్కరణలు తీసుకువచ్చారో దీని ద్వారా రాష్ట్రంలో ఆదాయం తగ్గుతుంది అనేది రాష్ట్రాలు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఏపీ ఎలాగో కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి భాగస్వామ్యంగా జీఎస్టీ అనేది కొంతవరకు గేమ్ చేంజర్ అనేది శాసనసభ కూడా తీర్మానం చేసి పంపేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కావాలి, కేంద్రం నుంచి నిధులు రావాలంటే ఇలాంటి పన్నుల వాటాలో వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలాగో పన్నులకు సంబంధించినటువంటి ఆదాయం కొంతవరకు తగ్గుతుంది కాబట్టి రాష్ట్రాలకి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే మంచిది అంటారు? పన్నులు తగ్గితేనే భావనే తప్పుడు భావన. ప్రతిపక్షాలు ఏ విమర్శ చేయలేక విమర్శ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా మనకు వైజ్ మెన్. వరకు చెప్పండి ఆర్థిక సంస్కరణలకు ఆయన భూతం ఇచ్చేవాడు. పివి నరసింహారావు గారిని కూడా గుర్తు చేసుకోవాలి. నేనేమంటున్నాను, రాష్ట్రాలు కేవలం ప్రతిపక్ష రాష్ట్రాలు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మంచి చూడ మీరు అన్నట్టు కుటుంబ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించలేరు, కరెక్టే. కానీ వాళ్ళకి తెలుసు విషయం ఏందని, దీనివల్ల తగ్గాయని చెప్పి పన్నుల వాటా పెరుగుతుంది అంటున్నాను. పన్నులు మీరు ఎప్పుడే చెప్తున్నాను, తక్కువ పన్నులు ఉంటే ఎక్కువ మంది కడతారు. అటువంటి అప్పుడు ఎక్కువ వస్తువులు కొన్నప్పుడు తక్కువ ఆదాయం ఎట్లా వస్తుంది? రాదు కదా. అంటే ఆ భావనే తప్పు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక అంటే ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే రేపు బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి. రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం లాభపడుతుందేమో అనుకుంటాను. అది కూడా వ్యూహమే. బీహార్ ఎలక్షన్ల సందర్భంగా కూడా రేపు పశ్చిమ బెంగాల్ వస్తున్నాయి, తమిళనాడులో వస్తున్నాయి. రేపు 2026లో ఓ రకంగా సెమీఫైనల్స్ పెద్ద పెద్ద రాష్ట్రాలు జరుగుతున్నాయి. కనుక దానికి బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది. దాంతో దుగ్ధతో ఈ పార్టీలు చేస్తున్నాయి. నేనేమంటున్నాను, అది పక్కన మీ రాజకీయాలు పక్కన పెట్టండి, ఓట్ బ్యాంక్ రాజకీయాలు పక్కన పెట్టండి. వీళ్ళ ఆరోపణలు కరెక్ట్ కాదు. పన్నుల రేటు పన్నులు మన నష్టం రాదు. వస్తే కూడా చట్టంలో ఉంది కదా సిరాజ్. మనకైతే చట్టంలో ఏముందంటే ఒకవేళ మొన్నటి దాకా 5,000 కోట్ల ఆదాయం వచ్చింది అనుకుందాం పన్నులు, ఈ పన్నుల ద్వారా. ఇప్పుడు పాత పన్ను 5,000 కోట్లకు 500 కోట్లు తక్కువ వచ్చినా 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తాను చట్టంలో ఉంది కదా. మీకు ఎందుకు దుగ్ధా? అంటే ఏంది? మీరు దుర్మార్గంగా పన్ను వసూలు చేద్దాం అనుకుంటారు, దీన్ని ఏమో అనుచిత ఉచితాలకు పంచుదామనుకుంటున్నారు, మీ పథకాలను తీర్చుకోరు, మౌలిక వసతులు పెంచే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో సహా అంటున్నాను నేను. అలవిగా హామీలు కర్ణాటక నుంచి మొదలైన తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, వాళ్ళు ఢిల్లీలో చూస్తున్నారు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటుంది? బీజేపీని విమర్శిస్తుంది. మీరు ఎట్లా చేస్తారో, ఉచిత బస్ ప్రయాణం ఇస్తారా లేదా అని. అనుచిత ఉచితాల కోసం ఈ పన్నుల డబ్బులు వ్యర్థం చేయడం దుర్మార్గం. ఇంకోటి ఏం లేదు. మీరు మౌలిక వసతులు పెంచండి, విద్యా ఆరోగ్యం మీద పెట్టండి. మీకు తక్కువ అయితే జీఎస్టీ ద్వారా ఈ స్లాబులు తగ్గింపు వల్ల వ్యతిరేకిస్తారా మరి చెప్పండి. వ్యతిరేకిస్తే మీ ప్రజలందరూ వ్యతిరేకమవుతారు. సమస్య ఇదే. ప్రతిపక్షాలు ఇప్పుడు మింగాలేక కక్కలేక వస్తున్నాయి. ఎందుకంటే జిఎస్టీ స్లాబులు తగ్గించిన వ్యతిరేకించలేరు వీళ్ళు, మంచిదేనా అని. కానీ ఏమంటున్నారు? మాకు ఆదాయం తక్కువైతే మా సంగతి ₹1 కూడా తక్కువ కాదు. నేను ఘంటాపదంగా చెప్తున్నా, ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ చెప్తున్నా, అసలు సమస్యలు ₹1 కూడా తక్కువ కాదు, ఇంకా పెరుగుతుంది. ట్యాక్సులు తగ్గిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది. అది గ్రహించలేక పురాతన పద్ధతులు ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా దుర్మార్గంగా ఇటువంటి విషయంలో ఇంకా చెడిపోద్దని నేను అంటున్నాను. తప్పండి. కానీ రామ్మోహన్ రావు గారు, ఇంకోటి, ప్రజలు డైలీ యూజ్ చేసేటువంటి వస్తువు పెట్రోల్, ఇంధనానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఎందుకు దాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడానికి మనకు సంబంధించినటువంటి ఉత్పత్తి దిగుమతులకు సంబంధించిన అంశాల మీద ఆధారపడమేనా ప్రధాన కారణం? కాదు అంతే చెప్పాను. దుర్మార్గంగా ప్రతిపక్ష పార్టీని వ్యతిరేకిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి. మన 56వ జిఎస్టీ సమావేశాల్లో కూడా ఈ ప్రతిపాదన వస్తే రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి సార్. నేను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తే ఒప్పుకోవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నాయి. మద్యాన్ని ఇవాళ చెప్తున్నాను కదా, $110 ముడి చమురు ఉన్నప్పుడేమో ₹70 అమ్మింది ఈ గవర్నమెంట్. ఇవాళ $65-70 పడిపోయినాక కూడా ₹110 ఎందుకు ఉన్నది అంటున్నాను కదా. ఎక్కడ ₹70, ఎక్కడి 110 కదా. అందుకని 4.5 లక్షల నుంచి 5 లక్షల కోట్ల అక్రమ అదనంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పెట్రోల్ డీజిల్ మీద. దానికి తగ్గట్టుగానే 4-5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తున్నాయి. అంటే మద్యాన్ని మనం ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు వాళ్ళు. అట్లానే పెట్రోల్ డీజిల్ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. వ్యతిరేకించేది వాళ్ళు కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంటుంది సంస్కరణలు. మద్యాన్ని కానీ ఇంధనాన్ని కానీ 25% తీసుకొస్తానని ఎందుకు వ్యతిరేకించింది రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పండి.
అందుకని ఇక్కడ సమస్య లేదు, ఇంధనం ధరలు తగ్గుతున్నాయి. రష్యాతో మనం దిగుమతి చేసే దానిలో వాళ్ళు ఉక్రెయిన్ రష్యా పంచాయతీ వల్ల మనకు తక్కువ ధరకు చేస్తున్నారు. రేపు ఎప్పుడో కష్టం వస్తే ఎట్లా, కనుక మనం నష్టమైనప్పుడు కూడా మేము చేశాం కదా, ఇప్పుడు లాభం వస్తే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని కేంద్రం అడుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడతలేవు. దీనికి అడ్డంకి ఎవరంటే పెట్రోల్ డీజిల్ మీద మీరు పన్నులు తగ్గిస్తా, జిఎస్టీ పరిధిలో చేస్తా అని ఇప్పటికి 3 సార్లు ప్రతిపాదించింది జిఎస్టీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం. దాన్ని దుర్మార్గంగా వ్యతిరేకించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలతో సహా. బీజేపీ వాళ్ళకి పైకి ఏమనలేరు, ఎందుకంటే వ్యతిరేకించలేరు. ఒక్కోసారి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పైకి ఇద్దామని ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కాదంటున్నాయి కదా అని చెప్పి చేస్తున్నారు. జిఎస్టీ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదు ఇది. దీనికి ఒక కౌన్సిల్ ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్లో 25 రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు ఉంటారు, కేంద్ర ఆర్థిక మంత్రి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ మంత్రులు ఉంటారు, దాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఉంటారు. గోవాకు ఆర్థిక మంత్రి ఉంటాడు కదా, పుదుచ్చేరికి ఉంటాడు కదా, ఢిల్లీకి ఉంటారు కదా. ఈ అంటే దాదాపు 37 మంది సభ్యులు వీళ్ళే ఉన్నారు. ఏది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక మంత్రులు ఉంటారు, అట్లా కేంద్ర ప్రభుత్వ మంత్రులు ఉంటారు. అందుకని ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళందరూ కూడా అంటే రాష్ట్రాల భుజాల మీద తుపాకులు పెట్టేమో బీజేపీ నాటకం ఆడుతుంది. బీజేపీ తక్కువ చేద్దామంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తక్కువ చేద్దామంటే ప్రధానమైన అడ్డంకి రాష్ట్ర ప్రభుత్వాలే. మాకు ఇప్పటికి కూడా ఈ జిఎస్టీ సంస్కరణలో కూడా పైకి మాట్లాడుతున్న వ్యతిరేకత అంతా కూడా వాళ్ళకి ఓట్లు పోతే అని భయంతో తప్ప ఆదాయం పోద్దని భయం అయితే కాదంటున్నాను. ఎస్ రామ్మోహన్ రావు గారు, మీరు కూడా జిఎస్టీ అమలుకు సంబంధించి ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేసి మెగా9 ప్రేక్షకులకి అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద జిఎస్టీ 2.0 మాత్రం అమలు సంస్కరణల దిశగా ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి 5-18 జిఎస్టీ స్లాబులు మాత్రం కొనసాగబోతున్నాయి. ఇక మీద 12-28 స్లాబులకి మాత్రం స్వస్తి పలకబోతుంది కేంద్ర ప్రభుత్వం.